హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ మజ్జిగ చారు. గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ పీసెస్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ మెలిపోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకొని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వనివ్వకూడదు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కావలసినంత పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మజ్జిగలా బాగా చిలుక్కొని ఈ మజ్జిగను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా సాల్ట్ కరిగేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకోవడమే. రెసిపీ రెడీ అయినట్టేనండి. హెల్త్‌కి చాలా మంచిది. చాలా తొందరగా అయిపోతుంది. ఒంటికి చలవ చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.